హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వేదాస్ స్టోరీ కార్నర్. పాండవులు కౌరవులు ఎలా జన్మించారో అట్లాగే పాండురాజు ఎలా మరణించాడు అని మన మహాభారతం ఎపిసోడ్ నెంబర్ 7లో తెలుసుకున్నాము కదా. తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ఇక అడవిలోని ఋషులంతా కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ రాజకుమారులు తమ రాజ్యానికి వెళ్ళాలి అని చెప్పి కుంతిని పాండవులని హస్తినాపురం తీసుకుని బయలుదేరారు. అలా హస్తినాపురం చేరాక ఋషులు ఆ పిల్లల్ని సభలో నిలబెట్టి వీడు పాండురాజు సంతానమే అని నిర్ధారించి ఇక వీరి బాగోగులు మీరే చూసుకోవాలని కురువృద్ధులకు అప్పగించారు. అక్కడ భీష్ముడు ధృతరాష్ట్రుడు వాళ్లని ఎంతో ప్రేమగా చూసుకున్నారు. కౌరవులతో పాటు పాండవులని కూడా సమానంగా ఎలాంటి భేదం లేకుండా పెంచారు. అంతా బానే ఉంది అనుకుంటున్న టైంలో ఆ శాంతి ఎక్కువ కాలం నిలవలేదు. ఎందుకంటే ఆ సమానత్వం దుర్యోధనుడికి నచ్చలేదు. కౌరవ పాండవులు కలిసి ఆడుకుంటున్నప్పుడు పెరుగుతున్నప్పుడు భీముడు బలంలోనూ ఆటల్లోనూ అన్నింటిలోనూ ముందుండేవాడు. ఇది చూసి పెద్దవాడైన దుర్యోధనుడిలో అసూయ పుట్టింది, అగ్గి రాజేసుకుంది. రాబోయే మహాయుద్ధానికి పునాది పడింది సరిగ్గా ఇక్కడే. రాజభవనంలో ఈ శత్రుత్వం రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇదంతా చూస్తూ సత్యవతి భయపడిపోయింది. ఇదే సమయంలో వ్యాసుడు చెప్పిన భవిష్యవాణి పరిస్థితిని మరింత భయంకరంగా మార్చింది. కౌరవుల వల్ల జరగబోయే ఘోరాలను చూడలేక ఆ ముగ్గురు రాణులు ఒక చివరి నిర్ణయానికొచ్చారు. అన్నింటినీ వదిలేయాలి. అధికారం, రాజభవనం అన్నీ సన్యాసం తీసుకుని అడవికి వెళ్ళిపోవాలి. ఇది ఓటమి కాదు, వాళ్లు ఆపలేని భవిష్యత్తు నుండి బాధతో తప్పుకోవడం. ముగ్గురు మహారాణులు రాజ్యాన్ని వదిలి అడవులకు వెళ్ళిపోయారు. దాంతో ఈ యువరాజులు మరింత ప్రమాదకరమైన వాతావరణంలో చిక్కుకున్నారు. ఇప్పుడు చూద్దాం ఈ అసూయ ఎలా ముదిరిందో. దుర్యోధనుడికి ముఖ్యంగా భీముడి బలం చూస్తే అస్సలు నచ్చేది కాదు. ఆ అసూయే మెల్లగా ద్వేషంగా మారి చివరికి భీముడిని చంపాలన్న కుట్రకు దారితీసింది. దుర్యోధనుడు తన మేనమామ శకుని తమ్ముడు దుశ్శాసనుడితో కలిసి ఒక నిర్ణయానికి వచ్చాడు. అదేంటంటే తన అధికారానికి అడ్డుగా ఉన్నది భీముడే, వాణ్ణి ముందుగా అడ్డు తొలగించుకోవాలని. అప్పుడు శకుని ఒక సలహా ఇచ్చాడు. వాడిని చంపాలి, కాని నింద మనమీదకు రాకూడదు. ముఖ్యంగా భీష్ముడికి అనుమానం రాకుండా ఈ పని కానివ్వాలి అని చెప్పాడు. ఇక కుట్రదారులు సరైన సమయం కోసం ఎదురుచూశారు. వాళ్ళేం చేస్తారంటే అందర్నీ కాకుండా ఒక భీముణ్ణి మాత్రమే పిలుస్తారు. ప్రమాణకోటి అనే ఒక నదీ తీరంలో స్పెషల్గా భీముడి కోసమే గొప్ప విందు ఏర్పాటు చేశామని చెప్తారు. చూసారా ఎంత తెలివిగా ప్లాన్ చేశారో. మిగిలిన అన్నదమ్ములంతా పక్కన లేకపోతే భీముడికి రక్షణ ఉండదని వాళ్ల ఆలోచన. ఇక భీముడికి భోజనమంటే ప్రాణం కదా. ఆయన్ని అంతకంటే రుచికరమైన ఆహారంతో లొంగదీయడం చాలా సులువు. ఆ ఆశతోనే ఆయన ఒప్పుకుంటాడు. ఆ ప్లాన్లో భాగంగా భీముడి భోజనంలో అత్యంత ప్రమాదకరమైన కాళకూట విషం కలిపాడు. విషం ప్రభావంతో భీముడు స్పృహ కోల్పోగానే అతన్ని బంధించి గంగానదిలో పడేశాడు. అలా నదిలో మునిగిపోతూ భీముడు నేరుగా నాగలోకానికి చేరుకున్నాడు. అయితే నాగలోకంలో అతనికి స్వాగతం కాదు, శత్రువులు ఎదురయ్యారు. భీముణ్ణి చూడగానే అక్కడున్న పాములన్నీ చుట్టుముట్టి కాటువేయడం మొదలుపెట్టాయి. కాని ఇక్కడే అసలు ట్విస్ట్. ఆ పాముకాటులో ఉన్న విషమే కాళకూట విషానికి విరుగుడుగా పనిచేసింది. దాంతో భీముడికి స్పృహ వచ్చింది. వెంటనే తనని కరిచిన పాముల్ని చితకబాదడం మొదలుపెట్టాడు. ఈ హఠాత్ పరిణామం నాగరాజైన వాసుకి దృష్టికి వెళ్ళింది. అక్కడే ఉన్న ఆర్యకుడనే నాగరాజు భీముణ్ణి చూసి తన మునిమనవడిగా గుర్తుపట్టాడు. వెంటనే వాసుకి విషయం చెప్పి భీముడికి శక్తినిచ్చే నాగలోక దివ్య రసాయనాన్ని ఇవ్వమన్నాడు. ఆ పానీయం తాగిన వెంటనే భీముడు ఏకంగా 7 రోజులపాటు గాఢనిద్రలోకి జారుకున్నాడు. 8వ రోజు మేల్కొనేసరికి అతను మహాబలశాలిగా మారాడు. నిద్రలేచిన భీముణ్ణి చూసి వాసుకి ఆశ్చర్యపోయాడు. అతనికి స్వాగతం పలికి ఒక వరమిచ్చాడు. ఆ వరమే 10,000 ఏనుగుల బలం. ఇకపై భీముడు అంతటి శక్తివంతుడని ప్రకటించాడు. చూశారా, భీముడిని చంపాలన్న దుర్యోధనుడి కుట్రే అతన్ని మరింత శక్తివంతుడిగా మార్చింది. ఇంత బలంతో తిరిగొచ్చిన భీముడికి పట్టరాని కోపమొస్తుంది. కౌరవుల్ని అక్కడికక్కడే చంపేయాలనుకుంటాడు. కాని అప్పుడు తల్లి కుంతీదేవి అతన్ని ఆపుతుంది. ఇప్పుడు ఏమి చెయ్యదు నాయనా, మీ పెదనాన్న మనకు ఆశ్రయమిచ్చారు. ఆయన కొడుకులకి మనం హాని చేయడం ధర్మం కాదు అని చెప్తుంది. చూశారా, ఎంత ద్రోహం జరిగినా ధర్మాన్ని వీడద్దని చెప్పే తల్లి ఆమె. ఇక చనిపోయాడనుకున్న భీముడు అంతకంటే బలంతో తిరిగొచ్చేసరికి దుర్యోధనుడికి అతన్ని వాళ్లకి మాటలు రాలేదు. షాక్ అయ్యారు. అయినా వాళ్లలో మార్పు రాలేదు. పైగా పాండవుల మీద వాళ్ల ద్వేషం ఇంకా పెరిగిపోయింది. రాకుమారులు యుక్త వయసుకు వస్తున్నారు. ఇక వాళ్లకి సరైన విద్యాభ్యాసం, అస్త్రశిక్షణ ఇప్పించాల్సిన సమయం వచ్చింది. దీనితో వాళ్లకోసం ఒక అత్యుత్తమ గురువు కోసం అన్వేషణ మొదలైంది.
భీష్ముడు ముందుగా రాకుమారుల ప్రాథమిక విద్య కోసం కృపాచార్యుణ్ణి నియమించాడు. సో ఈరోజు మనం కృపుడు, కృపి వాళ్ళ ఆశ్చర్యకరమైన జనన వృత్తాంతం గురించి తెలుసుకోబోతున్నాం. అవును, అసలు ప్రశ్న ఇదే. ఒక మహర్షి ఏకాగ్రత చెదిరితే దానివల్ల ఒక కుటుంబం ఎలా పుడుతుంది? ఏంటి ఆ సంబంధం? ఆ అసాధారణమైన కథ వెనుక ఉన్న రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం. సరే, ఈ కథ మొదలయ్యేది శరధ్వంతుడు అనే ఒక మహాశక్తివంతమైన మహర్షితో. ఈ శరధ్వంతుడు ఆయన ఎవరో మామూలు ఋషి కాదు. ఆయన గౌతమ మహర్షి కొడుకే అయినా ఆయన దారివేరు. వేదాలకన్నా కూడా విల్లు విద్యకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. అసలు పుట్టుకతోనే చేతిలో విల్లంబులతో పుట్టాడంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఆయన ఎంతటి యోధుడో. తన తపశ్శక్తినంతా ధనుర్విద్యలో నైపుణ్యం సాధించి గొప్ప గొప్ప దివ్యాస్త్రాలు పొందడానికే ఉపయోగించాడు. ఆయన తపశ్శక్తి ఎంత గొప్పదంటే సాక్షాత్తు స్వర్గలోకమే గజగజ వణికిపోయింది. ఆయన సాధిస్తున్న ఈ అపారమైన శక్తిని చూసి దేవతల సింహాసనాలకే భయం పట్టుకుంది. వాళ్లలో ఒకటే ఆందోళన, ఈయన శక్తితో ఏం చేస్తాడో అని. దేవతల రాజు ఇంద్రుడికి ఈ భయం ఇంకాస్తా ఎక్కువైంది. ఎందుకంటే శరధ్వంతుని తపశ్శక్తి కేవలం ఒక వరంలా లేదు, అది ఒక ఆయుధంలా కనిపించింది. ఆ శక్తితో అతను తన స్వర్గలోక సింహాసనాన్ని కూడా ఎక్కడ సవాల్ చేస్తాడో అని ఇంద్రుడికి భయం పట్టుకుంది. అందుకే ఇంద్రుడు యుద్ధం చేసే సాహసం చేయలేదు, యుక్తితో పని కానివ్వాలనుకున్నాడు. శరధ్వంతుని శక్తిని నేరుగా ఎదుర్కోవడం కష్టమని ఆయనకు తెలుసు. అందుకే ఆయన ఏకాగ్రతను దెబ్బతీయాలనే ఒక ప్లాన్ వేశాడు. అందుకోసం స్వర్గంలోనే అత్యంత అందమైన అప్సర జానపదిని పిలిపించాడు. ఆమెను భూలోకానికి పంపి ఎలాగైనా సరే అతని తపస్సును భంగం చేయమని ఆదేశించాడు. ఇంద్రుడు చెప్పినట్టే జానపది శరధ్వంతుని ఆశ్రమంలో అడుగుపెట్టింది. ఆమె సౌందర్యం మామూలిది కాదు. ఎందుకంటే అది కేవలం ఆకర్షణ కాదు, వేల సంవత్సరాల మహర్షి ఏకాగ్రతను ఛేదించడానికి పంపబడిన ఒక దివ్యమైన పరీక్ష అది. వేల సంవత్సరాలు అచంచలమైన తపస్సు. కాని జానపదిని చూసిన ఆ ఒక్క క్షణం, ఒకే ఒక్క క్షణంలో ఆయన మనసు చలించింది. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? ఎంతటి వారైనా సరే ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. ఆ ఒక్క క్షణమే మొత్తం కథ గతిని మార్చేసింది. ఆయన ఏకాగ్రత కోల్పోవడంతోనే చేతిలో ఉన్న విల్లంబులు జారి కింద పడిపోయాయి. కాని అంతకన్నా ముఖ్యమైన విషయమేంటంటే ఆయన తపశ్శక్తితో కూడిన తేజస్సు అది దగ్గర్లో ఉన్న ఒక రెల్లుగడ్డి పొదమీద పడింది. ఇది ఎవరూ ఊహించని ఒక అద్భుతానికి నాంది పలికింది. అవును, ఇక్కడే ఆ అద్భుతం జరిగింది. మహర్షి తేజస్సు సోకిన ఆ రెల్లుగడ్డి నుంచి 2 శిశువులు జన్మించారు, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. ఇది సాధారణమైన పుట్టుక కాదు, ఒక దైవిక సంకల్పం. మళ్లీ తన తపస్సు కొనసాగించాలని అనుకున్న ఆ మహర్షి పిల్లల్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. సరే, మరి ఆ పిల్లల కథేమైంది? వాళ్లని ఎవరు చూశారు? వాళ్ల భవిష్యత్తేంటి? చూద్దాం. విధి వాళ్లకోసం మరో దారిని సిద్ధం చేసింది. హస్తినాపురానికి చెందిన ఒక సైనికుడు వేటకోసం అడవికొచ్చినప్పుడు ఈ 2 పిల్లల ఏడుపు విన్నాడు. వెళ్ళి చూస్తే 2 పసికందులు. ఆ సైనికుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాళ్ళిద్దరినీ తీసుకుని తన రాజు, కురువంశ పాలకుడైన శంతన మహారాజు దగ్గరకు వెళ్ళాడు. ఆ పసిబిడ్డల్ని చూడగానే శంతన మహారాజు మనసు కరిగిపోయింది. ఆయన హృదయం కరుణతో నిండిపోయింది. ఆ కృపతోనే అబ్బాయికి కృపుడు అని, అమ్మాయికి కృపి అని పేర్లు పెట్టాడు. అంతేకాదు, వాళ్లని అనాథలుగా వదిలేయకుండా తన సొంత బిడ్డల్లా రాజకుటుంబంలోనే పెంచుతానని నిర్ణయించుకున్నాడు. ఇక్కడే ఈ కథ యొక్క అసలు ప్రాముఖ్యత మనకు తెలుస్తుంది. ఆ రోజు అడవిలో అనాథలుగా దొరికిన ఆ 2 పిల్లలు ఆ తర్వాత మహాభారత గమనాన్నే మార్చబోయే కీలక పాత్రలుగా మారారు. ఆ అబ్బాయే కురువంశ రాజకుమారులందరికీ గురువైన కృపాచార్యుడు. మరి ఆ అమ్మాయి, ఆమె మరో గొప్ప గురువైన ద్రోణాచార్యుని భార్య కృపి. వీళ్ళిద్దరి కొడుకే అశ్వత్థామ. చూశారా కథ ఎక్కడ్నుంచి ఎక్కడికి కనెక్ట్ అయిందో? మహాభారతమనగానే మనకు ఎందరో గొప్ప యోధులు గుర్తొస్తారు కదూ. కాని వాళ్లందరినీ తయారుచేసిన గురువు ఒకరే, ఆయనే ద్రోణాచార్యుడు. ఈరోజు మనం ఆయన కథను, ఆయన పెట్టిన ఒకే ఒక పరీక్షతో సాటిలేని వీరుడిని ఎలా కనుక్కున్నారో తెలుసుకుందాం. సరే, ఇప్పుడు మనం హస్తినాపురం బయటకు వెళ్దాం. అక్కడ యువ కౌరవ, పాండవ రాజకుమారులంతా కలిసి సరదాగా ఆడుకుంటున్నారు. అంతా ప్రశాంతంగా ఉంది. అయితే ఆడుకుంటున్నప్పుడు వాళ్ల బంతి కాస్త వెళ్ళి ఒక లోతైన, పాడుబడిన బావిలో పడిపోయింది. ఇంకేముంది, ఆట ఆగిపోయింది. దాన్ని ఎలా బయటకు తీయాలో తెలియక రాజకుమారులంతా బావి చుట్టూ చేరి ఏం చెయ్యాలో పాలుపోక చూస్తున్నారు. వాళ్లు అలా తలలు పట్టుకుని ఉన్నప్పుడు అటుగా వెళ్తున్న ఒక అపరిచితుడు వాళ్లను చూశాడు. ఆయన ప్రశాంతంగా నడుచుకుంటూ వాళ్ల దగ్గరకొచ్చి ఏమైంది అన్నట్టుగా వాళ్ల ఇబ్బందిని గమనించాడు.
అప్పుడు ఆయన చేసిన పని చూసి అందరి కళ్ళు పెద్దవయ్యాయి. ముందుగా ఒక బాణాన్ని గురిచూసి ఠప్మని బంతిలోకి కొట్టాడు. అంతేనా, దాని వెనకే ఇంకొక బాణం, ఆ మొదటి బాణం చివర్లో గుచ్చుకునేలా వేశాడు. అలా ఒకదానికొకటి గొలుసులా బాణాలను సంధించి చివరికి ఆ బంతిని పైకి లాగేశాడు. ఇది మామూలు విల్యవిద్య కాదు, అదొక మాయాజాలంలా అనిపించింది వాళ్లకి. అంత అద్భుతంగా విలువిద్య తెలిసిన ఆ వ్యక్తెవరు? ఇంకెవరు, ఆయనే భరద్వాజ మహాముని కుమారుడు, సాక్షాత్తు పరశురాముడి దగ్గర శిష్యరికం చేసిన ద్రోణాచార్యులు. ఇక రాజకుమారులు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. ఇంత గొప్ప విలువిద్యా నైపుణ్యమున్న వ్యక్తిని వాళ్లు ఎప్పుడూ చూడలేదు. వెంటనే వాళ్లు ఆయన్ని గౌరవంగా తమ తాతగారైన భీష్ముడి దగ్గరకు తీసుకువెళ్లారు. భీష్ముడికి ఒక్కచూపులోనే అర్థమైపోయింది ఈయన సామాన్యుడు కాదని. రాబోయే తరానికి గురువుగా ఉండటానికి కావలసిన ప్రతిభ, నైపుణ్యం అన్నీ ఆయనలో కనిపించాయి. ఇంకేం ఆలోచించకుండా రాజకుమారులందరికీ గురువుగా ద్రోణుడిని నియమించారు. సరే, ఇంతకీ ఈ ద్రోణుడెవరు? ఆయనెక్కడ్నుంచొచ్చాడు? అసలాయన ఉద్దేశమేంటి? ఈ ప్రశ్నలకి సమాధానం తెలియాలంటే మనం కొంచెం వెనక్కి ఆయన గతంలోకి వెళ్ళాలి. ద్రోణుడు యవ్వనంలో ఉన్నప్పుడు పాంచాలదేశపు రాకుమారుడు ద్రుపదుడు అతనికి ప్రాణస్నేహితుడు. ఒకరు ఋషికుమారుడు, ఇంకొకరు రాకుమారుడు. అయినా సరే ఇద్దరూ కలిసి చదువుకున్నారు. ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. వాళ్ల చదువు పూర్తయ్యే సమయంలో రాకుమారుడు ద్రుపదుడు తన స్నేహితుడు ద్రోణుడికి ఒక గొప్ప మాట ఇచ్చాడు. మిత్రమా, భవిష్యత్తులో నీకెప్పుడైనా ఏ కష్టమొచ్చినా నా దగ్గరికి రా, నువ్వు ఏది అడిగినా ఇస్తాను, ఇది నా వాగ్దానం అని అన్నాడు. ఎంత గొప్ప స్నేహం కదా! కట్ చేస్తే చాలా సంవత్సరాల తరువాత కాలం గడిచింది. కాని వాళ్ళిద్దరి జీవితాలు వేర్వేరు దారుల్లోకి వెళ్ళిపోయాయి. స్నేహితులిద్దరి మధ్య ఎంత తేడా వచ్చేసిందో చూద్దాం. ద్రోణుడు గొప్ప పండితుడయ్యాడు, కాని అతని జీవితం మాత్రం పేదరికంతో నిండిపోయింది. ఎంత దారుణమైన పేదరికమంటే తన భార్య కృపికి, కొడుకు అశ్వత్థామకు పాలు కూడా కొనలేని దుస్థితి. సరిగ్గా అప్పుడే అతనికి తన చిన్ననాటి స్నేహితుడిచ్చిన వాగ్దానం గుర్తొచ్చింది. నా స్నేహితుడు ద్రుపదుడు ఇప్పుడు మహారాజు, తను తప్పకుండా సహాయం చేస్తాడు అనే ఒక్క ఆశతో పాంచాల రాజ్యానికి బయల్దేరాడు. కాని అక్కడ ద్రోణుడు ఊహించనిది జరిగింది. అధికార గర్వంతో కళ్ళు మూసుకుపోయిన రాజు ద్రుపదుడు తన పాత స్నేహితుడిని అవమానించాడు. ఒక రాజుకి నీలాంటి ఒక పేదవాడికి స్నేహమా, వెళ్ళిపోయిక్కడ నుంచి అని గట్టిగా అరిచాడు. ఆ మాటలు ద్రోణుడి గుండెలో కత్తిలా దిగాయి. ఆ క్షణమే అతని జీవితానికి ఒక కొత్త లక్ష్యం దొరికింది. ఎలాగైనా ద్రుపదుడిపై పగ తీర్చుకోవాలి. ఈ పట్టుదలతోనే అతని కొత్త ప్రయాణం మొదలైంది. చూడండి, ద్రోణుడి ప్రయాణం ఎంత కష్టంగా సాగిందో. ఓవైపు కుటుంబాన్ని పోషించలేక ఇబ్బందులు, మరోవైపు పరశురాముడి దగ్గర సంపద దొరక్కపోయినా దివ్యాస్త్రాల జ్ఞానం సంపాదించడం, ఆ తర్వాత ద్రుపదుడి చేతిలో అవమానం, ఇవన్నీ కలిసే అతన్ని విధి హస్తినాపురం వైపు నడిపించింది. గురువుగా బాధ్యతలు తీసుకున్న వెంటనే ద్రోణుడు తన శిష్యులందరినీ ఒక ప్రశ్న అడిగాడు. మీరందరూ విద్య నేర్చుకున్నాక నాదొక కోరిక ఉంటుంది, దాన్ని ఎవరు తీరుస్తారు అని. అందరూ మౌనంగా ఉంటే ఒక అర్జునుడు మాత్రమే ముందుకు వచ్చి, గురుదేవా, మీరు ఏదడిగినా నేను చేస్తాను అని మాట ఇచ్చాడు. సరే, శిష్యులందరూ తన దగ్గర చేరారు. ఇప్పుడు వాళ్లలో అసలైన వాళ్ళెవరో తెలుసుకోవాలి కదా. అందుకే ద్రోణుడు ఒక ప్రత్యేకమైన పరీక్ష పెట్టాడు. ఇది కేవలం విలువిద్యలో వాళ్ల టాలెంట్ని టెస్ట్ చేయడం కోసం కాదు, వాళ్ల ఏకాగ్రతను, వాళ్ల ఫోకస్ను పరీక్షించడం కోసం. దూరంగా ఒక చెట్టు కొమ్మ మీద ఒక చిక్కతో చేసిన పక్షి బొమ్మను పెట్టాడు. లక్ష్యం చాలా సింపుల్ అండ్ క్లియర్. ఆ పక్షి కన్నును కొట్టాలి. ఒక్కో యువరాజును పిలిచి విల్లు ఎక్కుపెట్టామన్నాడు. మొదట ఒకరిని పిలిచి అడిగాడు, నీకేం కనిపిస్తోంది అని. ఆ యువరాజు, నాకు చెట్టు, ఆకులు, కొమ్మలు, నా సోదరులు అన్నీ కనిపిస్తున్నాయి అన్నాడు. తర్వాత ఇంకొకరు, నాకు పక్షి, ఆకాశం కనిపిస్తున్నాయి అన్నాడు. వాళ్ల ఫోకస్ టార్గెట్ మీద లేదని అర్థం చేసుకున్న ద్రోణుడు ఎవరినీ బాణం వెయ్యనివ్వలేదు. పక్కకి జరగండి అన్నారు. చివరికి అర్జునుడి వంతు వచ్చింది. ద్రోణుడు మళ్ళీ అదే ప్రశ్న, అర్జునా, నీకేం కనిపిస్తోంది? అర్జునుడి సమాధానం మాత్రం వేరేలా ఉంది. చాలా ప్రశాంతంగా, గురుదేవా, నాకు ఆ పక్షి కన్ను తప్ప ఇంకేమీ కనిపించడం లేదు అన్నాడు. అంతే, చెట్టు లేదు, ఆకులు లేవు. అతని ప్రపంచంలో ఉన్నది కేవలం ఆ లక్ష్యం మాత్రమే. అర్జునుడి సమాధానం వినగానే ద్రోణుడికి అర్థమైపోయింది. ఈ అసాధారణమైన ఏకాగ్రత చూసి ఆయన మురిసిపోయాడు. బాణం వెయ్ అని గంభీరంగా ఆజ్ఞాపించాడు. అంతే, రెప్పపాటులో అర్జునుడే బాణం గాలిని చీల్చుకుంటూ వెళ్లి సూటిగా ఆ పక్షి కన్నును కొట్టింది. ఆ రోజు ద్రోణుడికి కేవలం ఒక మంచి శిష్యుడు దొరకలేదు, తన ప్రతీకారాన్ని నెరవేర్చగల ఒకే ఒక ఆయుధం దొరికింది.
అర్జునుడు మాత్రమే తన లక్ష్యాన్ని సాధించి పెట్టగలడనే ఆమెకు పూర్తి నమ్మకం కలిగింది. అర్జునుడి డెడికేషన్ మామూలుది కాదు. చిమ్మ చీకట్లో కూడా కేవలం శబ్దాన్ని బట్టి లక్ష్యాన్ని ఛేదించడం ప్రాక్టీస్ చేసేవాడు. ఈ పట్టుదల చూశాకే ద్రోణుడు డిసైడ్ అయ్యాడు అర్జునుడిని ప్రపంచంలోనే నంబర్ 1 ఆర్చర్గా తయారు చేయాలని. అప్పటినుంచి ద్రోణుడు తన పూర్తి సమయాన్ని, జ్ఞానాన్ని అర్జునుడి కోసమే వెచ్చించాడు. తను పరశురాముడి దగ్గర నేర్చుకున్న దివ్యాస్త్రాల రహస్యాలు, అత్యంత గొప్ప యుద్ధ విద్యలు అన్నీ కేవలం అర్జునుడికి మాత్రమే నేర్పించాడు. ఆ శిక్షణతో అర్జునుడు ఒక అద్భుతమైన స్కిల్ సాధించాడు. అదేంటంటే, కుడి చేత్తో ఎంత బాగా బాణాలు వేయగలడో ఎడమ చేత్తో కూడా అంతే వేగంగా, అంతే ఖచ్చితత్వంతో బాణాలు వేయడం. అందుకే అతనికి సవ్యసాచి అని పేరు వచ్చింది. ఒక గురువు సరైన మార్గదర్శకత్వం, ఒక శిష్యుడి అపారమైన అంకిత భావం, ఈ రెండు కలిస్తే ఒక చరిత్రే సృష్టించగలవు. దానికి ద్రోణుడు అర్జునుడి బంధం కంటే గొప్ప ఉదాహరణ లేదు. ద్రోణుడు అర్జునుణ్ణి ఒక యోధుడిగా కాదు, ఈ ప్రపంచంలో అతనికి సాటి రాహలవాడు ఇంకొకడు లేడు అనేంత గొప్ప విలుకాడిగా తీర్చిదిద్దాడు. తరువాత ఏమి జరిగిందో తెలుసుకోవాలంటే తదుపరి ఎపిసోడ్ను తప్పకుండా చూడండి. వేదా స్టోరీ కార్నర్కు మద్దతు ఇవ్వడానికి దయచేసి లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి, సబ్స్క్రైబ్ చెయ్యండి మరియు బెల్ ఐకాన్ను నొక్కండి. ధన్యవాదాలు.